అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి గౌరవించాలని చాలా ఎస్ఐ యొక్క నష్టం అనేది కూడా ఇక్కడికి ప్రత్యక్షంగా దేశం చూసింది. మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఓట్లు కలిగించే అధికారులు రావాలని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి అందుకని ఈ తెలంగాణలో హైదరాబాద్ తీసేస్తే తల నుంచి శరీరాన్ని వేడి చేసినటువంటి ప్రభుత్వమే కాదు జనంలో తీసేసింది. 70% ఆఫ్ రెవెన్యూ పోయిన తర్వాత మిగతా జిల్లాలు చాలా బలహీనపడిపోయి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇది మేధాయ వర్గం వరకే పరిమితం కాకుండా ఊళ్ళో ప్రచారం ఇది స్థాయి దాకా విస్తృతంగా తీసుకెళ్ళాలి. సామాన్య ప్రజలను కూడా తీసుకెళ్ళాలి. ఎక్కువగా ఆ ప్రచారం జరిగి ముందు నాకు పోరాటం వస్తే దీన్ని ఎన్నికబట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసాం పాలకవర్గాలు తమ అవసరాల కోసం ఆయా సందర్భాల్లో ఎట్లా ప్రవర్తిస్తాయో చూసాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో 2015లో జిఎస్టీ తీసుకొచ్చి సెకండ్ లార్జెస్ట్ రిఫార్మ్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళ పోటీ పార్లమెంటు బిల్డింగ్కు లైటింగ్ ఏర్పాటు చేసి అది పేద ఘనకార్యం చెప్తే ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. స్వాగతించిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మొత్తం సౌత్ ఇండియా రెవెన్యూ అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చే చాలా తక్కువ ఉంది. ఈ ప్రపోర్షనేట్గా రావట్లేదు. అందుకని జిఎస్టీ బకాయిలలో అన్యాయం వివక్ష జరుగుతుందని చెప్పేసి కూడా మళ్ళీ మాట్లాడుతుంది. అందుకే ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు దాని రూపుపాతులు అధ్యయనం చేసి అది ప్రజలకు ఏ మేరకు నష్టం జరుగుతుంది అనేది నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్టే ప్రజలు చైతన్యం చేసినట్లే జరుగుతుంది. అందుకని ఈ సార్ని ఇప్పుడు సార్ మీద మాట్లాడిన సార్ గారు వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎట్లా నష్ట నివారణకు వెళ్ళాలనేది చూడాలి. ఎట్ ది సేమ్ టైం డ్యూటీ చేసిన తర్వాత ఇంకా తెలంగాణ ఉన్నా కూడా లేదండి. అందుకే రకరకాల కోణాలతోటి విశ్లేషణ ఈ చర్చాపత్రం ఉంది. దీని మీద విస్తృతంగా స్టూడెంట్స్లోకి, టీచర్స్లోకి, ఎంప్లాయీస్లోకి, కామన్ పీపుల్ అందరిలోకి తీసుకెళ్ళాలి. పెద్ద ప్రజాప్రతినిధులుగా మార్చబడితే అప్పుడు తప్ప ఇది ఎన్నికలనేది నిర్ణయపడుతూ ఈ పోరాటంలో రాబోయేటువంటి కాలంలో ఈ రెండు అంశాల పరంగా కానీ ఇంకేమైనా ఇతర అంశాల మీద కూడా మేము డిఎస్పీలో కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఇంకా దీనికి సంబంధం లేని ఒక అంశాన్ని మన మహబూబాద్ జిల్లా కేంద్రంగా ఫామ్ అయిన తర్వాత కూడా ఇది ఎంపీ సెంటర్ అయింది. ఢిల్లీకి పోయేటువంటి ట్రైన్ మన మహబూబాద్లో ఒక్కటి కూడా ఆటింది. మీరు చూడండి, మంచిర్యాల నుంచి రామగుండం, మంచిర్యాల, బెల్లంపేట, ఇక్కడ నుండి వెళ్ళేటువంటి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, ఆర్టింగ్ నుంచి ఈటీకి ఉంది, రత్నసాగర్కి ఉంది, ఇంకా చాలా ఎక్స్ప్రెసెస్ ఉన్నాయి. ఆ 3 స్టేషన్ల మధ్య టోటల్ గ్యాప్ చూస్తే 60 కిలోమీటర్స్. అంటే యావరేజ్ 20 కిలోమీటర్లకు ఉన్నటువంటి ఆ వాటికి ఉన్నటువంటి హాల్టింగ్స్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో లేదు. దీనికి రౌండ్ టేబుల్ అది ఎందుకు ప్రస్తుతం తీసుకొస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మనమంతా కూడా దీన్ని కూడా హైలైట్ చేసి ఎంపీకి అది ఎవరి పెట్టాలో పెడితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఢిల్లీకి వెళ్ళాలన్నా, వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా సౌత్ అండ్ నార్త్ ఇండియాకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఇది జంక్షన్ పాయింట్ కాబట్టి ఇక్కడ అది లేదు. చాలా ట్రైన్స్ని ఇక్కడ ఆన్ చేయడానికి వందే భారత్తో సహా డిమాండ్ ఒక 10 ట్రైన్స్కి డిమాండ్ ఏం చేయాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన నిర్వహణ